So I'll turn to Matthew chapter 5, verses 4 and 5. Let's read together, all together. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం మనం కలిసి చదువుకుంటాం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు. సో మనము గమనించినట్లయితే క్రిందటిసారి మీకు జ్ఞాపకం ఉన్నట్లయితే కనుక మనము కొన్ని విషయాలు మనం ఇక యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి కొండ మీద ప్రసంగం అనే విషయాన్ని మనం ధ్యానిస్తూ వచ్చాము. సర్మన్ ఆన్ ద మౌంట్, లార్డ్ జీసస్ క్రైస్ట్ when he started preaching and when he laid out the ఒక సూత్రములు అనే విషయాన్ని మనము ధ్యానం చేస్తూ వచ్చినాము. ఎవరికైనా ఏమన్నా గుర్తుందా లాస్ట్ టైం ఏమన్నా విషయాలు? ఎనీథింగ్? యా, క్రిందటిసారి మనం ఏం ధ్యానించాం గుర్తుందా? ఎస్, బ్లెస్డ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులని మనం ధ్యానిస్తూ వచ్చినాం కదండి. సో ఈ బీయాటిట్యూడ్స్ అనే విషయాలను కనుక మనము ఈ యొక్క ధన్యతలను మనము చూసినట్లయితే మనము క్రిందటిసారి ధ్యానిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి ఆ యొక్క బ్లెస్సెడ్, ఆ యొక్క సుప్రీం బ్లెస్సెడ్నెస్ అనే విషయాన్ని దేవుడు మనకి తెలియజేస్తూ వచ్చినాడు. ఈ యొక్క సుప్రీం బ్లెస్సెడ్నెస్ అనే విషయంలో ఈ యొక్క యాటిట్యూడ్ అనే విషయాన్ని కాకుండా, అంటే మన యొక్క పద్ధతి, మన యొక్క బిహేవియర్ ఎట్లా ఉంటుందని కాకుండా బియాటిట్యూడ్స్ అనే విషయాన్ని మనం ధ్యానిస్తూ వచ్చినాం. సో అదే మనం చూసినట్లయితే బ్యూటివ్స్ అనే ఆ యొక్క లాటిన్ పదం నుంచి తీసుకోవడం జరిగిందని మనము నేర్చుకుంటూ వచ్చినాము. అదే రీతిగా మనము యేసు ప్రభు వారి యొక్క గొప్పతనాన్ని, ఆయన శ్రీమంతుడు అనే విషయాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. సో ఈ యొక్క గొప్ప శ్రీమంతుడైనటువంటి దేవుడు మన కొరకు ఈ యొక్క మానవాళి నిమిత్తమై ఆయన గొప్ప త్యాగాన్ని చేయటం వలన సో మనము ఏ రీతిగా మనము దేవుణ్ణి యొద్దకు చేరుకోవాలంటే మన పరిస్థితి ఎట్లా ఉండాలి, అంటే మనము ఏ రీతిగా దేవుణ్ణి సమీపించగలగాలి, దేవుని తోటి మనం సంబంధం కలిగి ఉండాలి, ఆ యొక్క నిత్య రాజ్యంలోనే మనము నివసిస్తూ ఉండాలంటే మనం ఏ రీతిగా ఉండాలని మనం చూస్తున్నాం. అదే ఆ సమయంలోనే మెకారియోస్ అనే ఒక పదాన్ని కూడా మనము చూస్తూ వచ్చినాం. ఆ యొక్క గ్రీక్ లాటిన్ వర్డ్స్లో ఉన్నటువంటి మెకారియోస్ అనేది ఒక ఎక్స్ట్రీమ్ బ్లెస్సెడ్నెస్, ఈ యొక్క ధన్యకరమైనటువంటిది, ఆ హ్యాపీనెస్ అనే ఏంటి అనే విషయాన్ని మనము క్రిందటిసారి మనము చూస్తూ వచ్చినాం అనమాట. సో ఈ దినము ప్రభు చిత్తమైతే మనము ఇక 2 వచనాలు మనం ధ్యానించడానికి మనము సిద్ధపడదాం. ఇక్కడ మొదటిగా చూసినట్లయితే దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. మనము ఈ యొక్క విషయాన్ని గమనించినట్లయితే బ్లెస్డ్ ఆర్ దోస్ హూ మోర్న్ ఫర్ దే విల్ బీ కంఫర్టెడ్. సో ఈ యొక్క దుఃఖము ప్రభువారు చెప్పడం అంటే యేసు ప్రభు దేవుడై ఉండి దుఃఖించమని ఎందుకు చెప్పినట్లుగా మనం గమనించినట్లయితే, సో దేవాతి దేవుడైనటువంటి ఆ యొక్క గొప్ప దేవుడు ఆయన మాటల్లో, లేదంటే ఆయన పుట్టిన ఇక లేఅవుట్ చేసినటువంటి యొక్క నియమావళి కానివ్వండి, ఇక సూత్రాల్లో దుఃఖాన్ని ఎందుకు పెట్టవలసి వచ్చిందని మనం చూసినట్లయితే, సో దేవుడు అనేవాడు బ్లెస్సింగ్స్ ఇవ్వాలి కదా. సో దేవుడు అనే అతను, లేదంటే దేవుడు అంటే మనము ఒక సుప్రీం పర్సన్ మనం తీసుకున్నట్లయితే, సో ఓన్లీ బ్లెస్సింగ్ షుడ్ కమ్ ఫ్రమ్ హిమ్ కదండి. మామూలు మనం జనరల్గా ఆలోచించినట్లయితే ఒక మనం పూజించే వ్యక్తి నుంచి మనం అన్నీ ఏం కోరుకుంటాం, మనం అన్నీ బ్లెస్సింగ్సే కోరుకుంటాం కదండి. ఇక్కడ ప్రభువారు చెప్పిన విషయం ఏంటంటే దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సో యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చెప్పే విషయంలో నోలన్ అనే ఒక గొప్ప దైవజనుడు ఏం చెప్తున్నాడంటే, ఇది మామూలు దుఃఖం కాదు. ఇట్స్ నాట్ సంథింగ్ దట్ వి ఫేస్ ఆన్ అ డైలీ బేసిస్. మనం ఫిజికల్గా మన ఎమోషనల్గా మనము దుఃఖంలో మనము ఒకసారి ఉంటుంటాం కదండి, మనం చూస్తాం. సో ఆ విషయాన్ని ఇక్కడ కాకుండా ఆత్మీయమైనటువంటి దుఃఖం విషయమై ప్రభువారు సెలవిస్తున్నాడని నోలన్ అనే భక్తుడు మనకి సెలవిస్తున్నాడు అనమాట. సో దాని నిమిత్తమై చెప్పిన విషయం ఏంటంటే, ఈ యొక్క దుఃఖం ఎట్లా ఉంటుందంటే ఇది మామూలు నార్మల్గా మన అనుదినమైనటువంటి మనం అనుభవించే దుఃఖమైనటువంటిది కాదు, ఇది నిరంతరమైనటువంటి దుఃఖము కలిగి ఉండాలని ఇక్కడ ఆ యొక్క గొప్ప శాస్త్రవేత్త, లేదంటే బైబిల్ థియాలజిస్ట్ మనకి తెలియజేస్తున్నాడు. ఈ యొక్క నిరంతరమైనటువంటి కంటిన్యూస్ సారో అనేది ఎందుకు మనము కలిగి ఉండాలంటే, అంటే మనం ప్రతిదినము లేచి ఏడుస్తూనే ఉండాలా, లేదంటే ప్రతిదినము బాధతోనూ లేదంటే ఏడుపుతోనూ కన్నీళ్ళతోనూ ఉండాలంటే అది ఎంత మాత్రమూ కానే కాదు. కానీ ఇది ఆత్మీయమైనటువంటి మన ఆత్మకు సంబంధించినటువంటి విషయంగా ఆ యొక్క భక్తుడు మనకి సెలవిస్తున్నాడు అనమాట. సో దాంతో చెప్పిన విషయం ఏంటంటే,
పెంతోనైటస్ అనే గ్రీక్ పదాన్ని అక్కడ అతను వాడుతున్నాడు అనమాట. ఇది కంటిన్యూయస్ సారో అని ఇక్కడ తెలియజేస్తున్నాడు అనమాట. సో మనం క్విక్గా ఇక సారో విషయం మనము చూసినట్లయితే ఎందుకు ధన్యతను కలిగి ఉండాలి, ఎటువంటి దుఃఖాన్ని ఉంటే మనము ధన్యులుగా జీవిస్తాము అనే విషయాన్ని మనం చూసినట్లయితే స్వతహాగా ఎవరు దుఃఖాన్ని కోరుకోరు కదండి. సో నార్మల్గా యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఆర్ యూ డోంట్ ప్లాన్ లైక్ ఆన్ డైలీ బేసిస్ వెన్ యూ ప్లాన్ యువర్ క్యాలెండర్ యూ డోంట్ ప్లాన్ సమ్ టైమ్ ఫర్ క్రయింగ్ ఆర్ సారో. tomorrow Monday, right? So Monday afternoon 2:30 to 3 I want to be sorrow. Do we do that? No. Kadanni manam cheyam. We don't plan. So that's what he is saying. He is encouraging us about not that ఆ సారో కాదు కానీ ఆత్మీయమైనటువంటి అంటే దేని నిమిత్తమై మనము ధన్యతను పొందగలిగే ఆ యొక్క సుప్రీం బ్లెస్సెడ్ స్టేట్లో మనము ఉండగలిగే దుఃఖాన్ని ఇక్కడ మనము చూడాలని ఆశిస్తున్నాను అనమాట. సో దావీదు భక్తుడైతే David doesn't want to face any sorrows. He just want to escape. Every time he faced enemies. సో దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతిసారి దేవునితోటి ఆ గొప్ప సంభాషణలో దావీదు అంటున్నాడంటే, సో 55వ కీర్తనలో మనం చూసినట్లయితే ప్లీజ్ టర్న్ విత్ మీ సామ్ 55 వర్సెస్ 6 to 8 ఎవరైనా హెల్ప్ చేసినట్లయితే. కీర్తన 55 6 నుంచి 8 వచనాలు. ఆహా, గువ్వవలె నాకు రెక్కలు ఉన్నడలా నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందునే, త్వరపడి దూరంగా పారిపోయి పెనిగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యంలో నివసించి ఇందునే అనుకొంటిని. సో దావీదు ముందు వచనాల్లో మనం చూసినట్లయితే when he faces enemy he wants to escape. He doesn't want to face any challenges. He doesn't want to face the sorrowness. He doesn't want to face anything. And he is trying to find that escape. ఆహా, గువ్వవలే నేను ఎగిరిపోతే అంటే తనకున్నటువంటి ఆ గొప్ప ఆ పరిస్థితి కానీ ఆ గొప్ప ఆ పొజిషన్ని కూడా అతను ఏమనుకుంటాడంటే నాకు ఇది ఏమొద్దు. సో నేను ఒక్కసారి కనుక ఎగిరిపోతే కనుక నేనేమైపోతానంటే నాకు రెక్కలున్నట్లు ఎగిరిపోయి నెమ్మదిగా ఉందునే అని ఇక్కడ దావీదు భక్తుడు చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే అంటే ఇక్కడ ఈ సారో నుంచి ఎట్లా అంటే ఆ యొక్క ధన్యతలోనికి కాకుండా అంటే ఎటువంటి దుఃఖాన్ని ఎటువంటి విషయాన్ని కనుక మనము చూసినట్లయితే దావీదు చెప్పిన విషయం, నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందని త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యంలో నివసించిందని అని అనుకున్నాను అనేసి ఇక్కడ వాక్యం మనకి సెలవిస్తుంది అనమాట. సో మనము ఈ యొక్క వచనం చూసినప్పుడు ఎట్లయితే దావీదు ఆ యొక్క ముందు వచనంలో కూడా దుష్టుల బలాత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడిని విశ్రాంతి లేక మూలుగుచున్నాను, వారు నా మీద దోషము మోపుచున్నారని ఇక్కడ సెలవిస్తున్నాడు. సో ఎప్పుడైతే ఎనిమీస్ వారు అటాక్ చేస్తున్నప్పుడు హీ డోంట్ వాంట్ టు ఫేస్ ఎనీథింగ్, హీ వాంట్స్ టు హ్యావ్ సంథింగ్ ఎల్స్. హీ జస్ట్ వాంట్ టు ఎస్కేప్ దట్ ప్లేస్, హ్యావ్ పీస్ఫుల్ లైఫ్గా మనం చూస్తున్నాం. సో మనము దుఃఖము విషయమే మనము చూసినట్లయితే దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారోనెస్ కదండి. మనము దుఃఖము విషయం అయితే మనము గమనించినట్లయితే చాలా రకరకాలుగా మనం చూస్తుంటాము. ఇట్ హ్యాస్ సో మెనీ డిఫరెంట్ ఫేజెస్, టైమింగ్ ఉంటుంది, దానికి ఎమోషన్స్ యాడ్ అయి ఉంటుంది. దెర్ ఆర్ డిఫరెంట్ థింగ్స్. మనం ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ ఉన్న విషయాన్ని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 9వ అధ్యాయం. సో ఈరోజు కొన్ని ఎక్స్ట్రా రెఫరెన్సెస్ ఉన్నాయి, మనం త్వరగా తీసినట్లయితే మత్తయి సువార్త మాథ్యూ చాప్టర్ 9 వర్సెస్ 23 to 25 మనము ఇక్కడ చూసాం. సో ఇక్కడ దిస్ వన్ ఈజ్ సంథింగ్ కాల్డ్ సింపథైజింగ్, దే మోర్న్ ఫర్ సింపథైజింగ్. మాథ్యూ చాప్టర్ 9 23 to 25. యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క దుఃఖం నుంచి విడిపిస్తానని వచ్చినప్పుడు when he came to that place that he wanted to take away that sorrow, what everyone did, because మనం ఇక్కడ గమనించాల్సిన చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ అందరూ ఉన్నవారందరూ కూడా సానుభూతిగా, ఎవరైనా చనిపోతే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇట్స్ వెరీ సాడ్ సిచ్యువేషన్, చాలా కష్టమైనటువంటిది. వారు చిన్న పాప అంటే ఇంకా మేబీ ఇట్ డబుల్ ద సారో కదండి, చాలా కష్టమైన స్థితిలో ఉంటుంది. కానీ
అట్ ద సేమ్ టైమ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ సే దట్ ఓకే, ఈ చిన్నది నిద్రిస్తుంది కానీ ఏమాత్రము చనిపోలేదని చెప్తే వాళ్ళు ఏం చేశారంట, దే లాఫ్డ్ అట్ హిమ్. వారు దేవుడిని అపహాస్యం చేశారంట. సో అట్ ద సేమ్ టైం చనిపోవటము ఇష్టం లేదు కదా, అందుకనే కదా ఆబ్వియస్లీ, అందుకనే వాళ్ళు ఏడుస్తున్నారు, దుఃఖిస్తున్నారు, సానుభూతి చూపిస్తున్నారు ఫ్యామిలీకి. బట్ అట్ ది సేమ్ టైమ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ షోయింగ్ ద వే అవుట్, దే లాఫ్డ్ అట్ హిమ్. అక్కడ ముందు చూసినట్లయితే వచనంలో అధికారి ఇంటికి వచ్చి పిల్లలకు వాయించి వారిని గొలుసు చేర్చుని చూచి స్థలమీడి ఈ చిన్నది చనిపోలేదని వారితో వారు ఆయన చెప్పగా వారు ఆయనను అపహసించిరి. యేసుక్రీస్తు ప్రభువారిని ఏం చేశారంట, అపహసించారంట. సో సింపతి ఉన్నది కానీ వారి దుఃఖంలో ఆ యొక్క కంక్లూజన్ కావాలి, లేదంటే ఆ యొక్క గుడ్ ఎండింగ్ కావాలని ఏమాత్రము వారు అనుకోకుండా ఉంటున్నారనమాట. చాలాసార్లు మనం ఇంకా వేరే సారోనెస్ చూసుకున్నట్లయితే మనం కూడా చాలాసార్లు ఫర్ అన్వాంటెడ్లీ వీ క్రై అన్వాంటెడ్లీ. సో ఐ కెన్ గివ్ ఎగ్జాంపుల్స్. మీరు ఏదైనా సీరియల్స్ ఏమైనా చూసి అలవాట్లు ఉన్నట్లయితే, సో సీరియల్లో ఏదైనా ఇన్సిడెంట్ అయిందనుకోండి, ఆ హీరో ఏమైనా చనిపోతే 30 minutes ప్రైమ్ టైం అయ్యేటప్పటికి మెనీ పీపుల్ జస్ట్ స్టార్ట్ క్రయింగ్ విత్ ద హీరో. కానీ లేదంటే అక్కడ ఆమె ఏదైనా వారు దెబ్బలాడుకోవటం జరిగిన, లేదంటే వారు ఏదైనా అయినప్పటికీ ఏంటంటే వారితో కూడా అక్కడ చుట్టూన్న వాళ్ళందరూ ఒక సీరియల్ కంప్లీట్ అయ్యేసరికి మనము ఏడుస్తుంటాం. చిన్నప్పుడు నేను చాలాసార్లు నేను చూస్తున్నప్పుడు హీరోని ఎవరైనా కొడుతుంటే ఏడుస్తూ ఉండారు అనమాట. అండ్ న్యాచురలీ దే జస్ట్ క్రై, విచ్ ఈజ్ అన్వాంటెడ్, రైట్? వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. బట్ మనము చాలాసార్లు ఎట్లా ఏం చేస్తూ ఉంటుంటే ఏదైనా ఇటువంటి ఏదైనా షోస్ ఏదైనా చూస్తున్నప్పుడు వాట్ వి డూ ఇస్ మన దుఃఖాన్ని అలా వదిలేస్తూ ఉంటాం. మనం వీ గెట్ సో ఇన్వాల్వ్. సో అక్కడ ఏదైనా అయింది, లేదంటే వారు ఇదవుతున్నారు, లేదంటే అన్ఎండింగ్గా ఉందంటే వి జస్ట్ క్రై లైక్ హాఫ్ అన్ అవర్ అక్కడ, లేదంటే 2.5 hours ఆ మూవీ చూస్తున్నప్పుడైతే కొంతమంది ఏడుస్తూనే ఉంటారు. దే జస్ట్ క్రై యాజ్ ఇఫ్ దే ఆర్ సో మచ్ ఇన్వాల్వ్. సో అట్లా ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారనమాట. అది ఏమాత్రం అవసరం లేనటువంటి దుఃఖం. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ ఇట్. బట్ దట్స్ వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ మోస్ట్లీ చాలామంది కూడా అట్లా ఇన్వాల్వ్ అయిపోతాడు. కానీ ఇక్కడ ఇక సానుభూతి చెప్పేదైతే అందరము మనము చాలాసార్లు ఫేస్ చేస్తూ ఉంటాం అనమాట. ఇంకా అబ్రహాం కూడా ఏంటంటే నిజమైనటువంటి బిరీవ్మెంట్లో వెన్ లవ్డ్ వన్, వారు మన సొంత వారు ఎవరైనా చనిపోతే ఇట్స్ సో సాడ్ సిచ్యువేషన్ కదండి. దేర్ సో మచ్ సారో, దేర్ సో మచ్ బిరీవ్ వచ్చి అబ్రహాం కూడా శారా చనిపోయినప్పుడు అక్కడికి వెళ్ళి అతను అబ్రహాము జెనసిస్లో కూడా మనము చూస్తూ ఉంటాం అనమాట. శారా నిమిత్తమై అంగలాచుటకు వెళ్ళాడని అక్కడ వాక్యంలో మనకి సెలవిస్తూ ఉందన్నమాట. సో ఇంకో విషయం చూసుకున్నట్లయితే, సో మోర్నింగ్ ఆఫ్ పెయిన్, ఈ యొక్క నొప్పి యొక్క దుఃఖము. దయచేసి మనం అందరం కూడా ఈ యొక్క వాక్యాన్ని చూద్దాం. హీబ్రూస్, ప్లీజ్ టర్న్ విత్ మీ టు హీబ్రూస్ చాప్టర్ 12. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10-11 వచనాలు. హీబ్రూస్ చాప్టర్ 12 verse 10-11. సో ఇక్కడ మనము చూసుకున్నట్లయితే కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్లు వారు మనల్ని శిక్షించరు, కానీ మనము పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. సో దేవుడు దీని ఇక్కడ మనం చూసినట్లయితే దిస్ ఈజ్ ఎ డిఫరెంట్ టైప్ ఆఫ్ సారోనెస్ కింద మనం చూస్తున్నాం. ఇది వేరే రకమైనటువంటి దుఃఖం. దేవుడు తన పిల్లలను శిక్షిస్తాడు కదండి. దేవుడు తన పిల్లల్ని ఏంటంటే హిల్ కరెక్ట్ దెమ్ ఇన్ వేరియస్ వేస్. హీ వాంట్ దెమ్ టు బీ come to him, or he wants to correct them, and he does that as a father. We do that to our children. So in the same way our heavenly father does that to us. కానీ ఇక్కడ ఈ యొక్క దుఃఖము ఉన్నది ఇక్కడ కదండి. ఈ యొక్క నొప్పి వల్ల కలిగినటువంటి దుఃఖము ఇక ముందు వచనంలో కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ భక్తుడు రాసిన విషయాల్లో కూడా మనం సమయం లేదు కానీ అవన్నీ చూడడం, కానీ ఇవన్నీ ఏం చెప్తాడంటే దిస్ ఈజ్ టెంపరరీ. ఈ యొక్క నొప్పి, ఈ యొక్క బాధ, ఈ యొక్క దుఃఖం అనేది ఏంటంటే దిస్ ఈజ్ ఆల్ టెంపరరీ దట్ వీ హ్యావ్ టు ఫేస్ ఇన్ దిస్ వరల్డ్ అని చెప్తున్నాడు అనమాట. మనల్ని శిక్షించరు కానీ మన పరిశుద్ధతలో పాలుపొందాలని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మనము ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే కానీ సంతోషకరముగా కనబడదు.
అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. సో ఈ యొక్క దుఃఖము కనబడుతుంది, కానీ సంతోషకరంగా కానీ కనపడదు. కానీ ఇట్ హ్యాస్ 2 phases. ఈ యొక్క దేవుడిచ్చేటువంటి బాధ, దేవుడిచ్చేటువంటి ఈ యొక్క కష్టతరము, ఇక దేవుడిచ్చేటువంటి ఆ పాత్లో వెన్ హీ టేక్స్ us through that path, there are some situations, days and maybe sometimes years, but he's saying that that's for temporary. God is taking you through the journey. It doesn't mean that ఈ యొక్క బాధను మనం కూడా ఎట్లా అంటే ఆ యొక్క ఆపోజిట్లో ఉన్నటువంటి ఆ యొక్క సంతోషకరాన్ని మనం చూడగానే ఈ యొక్క మనం దుఃఖకరాన్ని మనము చూస్తున్నట్లుగా ఇక్కడ భక్తుడు మనకి సెలవిస్తున్నాడు అనమాట. సో ఈ యొక్క దుఃఖము మనము ఎందుకంటే ఈ యొక్క దుఃఖము, ఈ యొక్క శిక్ష మనము పరిశుద్ధతలో పాలు పొందవలనని. సో మన జీవితము పరిశుద్ధతలో పాలు పొందవలననేసి ఇక్కడ ఇక దుఃఖము ఉన్నట్లుగా మనము చూస్తున్నాం అనమాట. సో అదే రీతిగా మనము ఇంకొక విషయాన్ని చూద్దాం. దయచేసి మనము లూకాసు వార్త చూసినట్లయితే, సో మనము ఇక చూసినటువంటి విషయాలు దేర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్, లైక్ దీనికి చాలా మనము మన దైనిక జీవితంలో మనం చూసుకుంటే అనవసరమైనటువంటి వాటి దుఃఖించడం, లేదంటే యాజ్ హ్యూమన్లీ ఈ యొక్క వరల్డ్ ఏమంటుందంటే when somebody we think as enemies if they prosper or if they do something better, or మనం వేరే వాళ్ళకి మనము శత్రువులుగా మనం ఎస్టాబ్లిష్ చేసుకున్న వాళ్ళకి ఏమన్నా జరిగితే మనము దుఃఖించకుండా మనం ఎట్లా ఉంటామంటే వాళ్ళు దుఃఖం పొందితే మనం సుఖం పొందుతూ ఉంటాం. లేదంటే వేరే వాళ్ళని చూసి దుఃఖించడం, అనవసరమైనటువంటి దుఃఖంలో అది ఒక భాగం. క్రై ఫర్ నథింగ్ అనమాట, జలసీగా ఇవన్నీ కూడా వేరే వస్తుంటాం. మనము క్రైస్తవ జీవితంలో మనం అవన్నీ ఏం చేయాలంటే మనం విడిచిపెట్టి ఆత్మీయమైనటువంటి దుఃఖము, దట్ సంథింగ్ దట్ గివ్స్ అస్ దట్ ఇటర్నల్ బ్లెస్సెడ్నెస్, ఆ యొక్క శాశ్వతమైనటువంటి ఆ యొక్క సుప్రీమ్డ్ బ్లెస్సెడ్నెస్, ఆ యొక్క హ్యాపీనెస్, ఆ యొక్క మెకారియో స్టేట్లోనికి తీసుకెళ్లేటువంటి దుఃఖాన్ని మనము గుర్తుపెట్టుకుని దేవుడు మనకి ఏ రీతిగా చెప్తున్నాడో మనం చూసుకోవాలి. సో అందులో మొదటి విషయం ఏంటంటే పశ్చాత్తాపం అనేటువంటి దుఃఖం. ఎప్పుడైతే దేవుడు మన పాపంలోను, ఇఫ్ యూర్ బోర్న్ అగైన్ పర్సన్, if you had that the time that where God took you that through that stage of mourning for your sins, for your own sin, when నేను దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు, దేవుని సేవకుల చేత యొక్క వాక్యం చేత నడిపించబడినప్పుడు, when I knelt down and pray, I was crying for the whole night. సో నా యొక్క పాపం ఎట్లా ఉందంటే ఒక చార్ట్ ఇప్పుడు మనం ఇక్కడ పీపీటీలలో రోల్ అవుతూ ఉంటుంది కదండి, పాపములన్నీ కూడా అట్లాగా ముందుకు వస్తున్నాయి అనమాట. సో అటువంటి దుఃఖాన్ని మనము మన జీవితంలో కలిగినట్లయితే దేవుడు అటువంటి దుఃఖాన్ని సంతోషిస్తాడనేసి ఇక్కడ మనకి ఒక వాక్యం సెలవుస్తుంది. లూకాసు వార్త 18వ అధ్యాయం, లూక్ చాప్టర్ 18 వర్స్ 13 దయచేసి ఎవరైనా చదవండి. ఇక్కడ సుంకరి యొక్క గొప్ప ఆ యొక్క బాధను మనము చూస్తున్నామంట. లూకాసు వార్త లూక్ చాప్టర్ 18 వర్స్ 13. అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తటికైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. యు సీ దట్ జెన్యూన్ రిపెంటెన్స్. నా యొక్క గొప్ప తన పాపము అనేటువంటి పాపము గూర్చినటువంటి ఇక్కడ దుఃఖమును మనం చూస్తున్నాం. దిస్ ఈజ్ వాట్ గాడ్ వాంట్స్ ఫ్రమ్ యూ అండ్ మీ. he expects that from you and me. ఈ యొక్క గొప్ప పాపము గూర్చినటువంటి దుఃఖము ద్వారా ఏం కలుగుతుందంటే ఈ యొక్క దుఃఖములో నుంచి వచ్చే ఆ యొక్క గొప్ప ఆ యొక్క మారు మనసు అనేటువంటి కలుగుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చి తన పాపాన్ని ఆ యొక్క దైవికమైనటువంటి ఆ యొక్క పశ్చాత్తాపం వలన వచ్చే దుఃఖంలో నుంచి మనము ఏమొస్తుందంటే దేవుని సన్నిధి ఇక్కడ వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. సో అక్కడ మనము చూసినట్లుగా యోవేల్ రాసిన పత్రిక, జోయల్ మనం చూసుకుందాం. జోయల్ చాప్టర్ 2, Joel chapter 2 verse 12. Yes, return to me. Lord, God is saying that return to me with fasting and mourning.
You've done enough. You've done your part is done. This is the time to repent your sins. Have that relationship with God. Come back to me. God is expecting this morning, dear friends. He's not expecting them, showing Sarah to somebody, వేరే వాళ్ళ మీద లేదంటే దీనంగా చూడటం లేదంటే he doesn't want those kind of thing. He wants you directly. He doesn't want you showing something to different people. He is very much interested in you this morning. ఈ యొక్క నిజమైనటువంటి యొక్క పశ్చాత్తాపము కలిగినటువంటి దుఃఖమును కలిగి ఉన్నట్లుగా ఇక్కడ ఎలా అయితే సుంకరి కలిగినటువంటి దుఃఖాన్ని మనం చూసినట్లయితే, సో దేవుడు ఏం చెప్తారంటే హీ ఈజ్ సేయింగ్ దట్ కమ్ రిటర్న్ టు మీ, దిస్ ఈజ్ ద టైమ్ టు రిటర్న్ టు మీ అని ఇక్కడ దేవుడు మనకి సెలవుస్తున్నట్టు. అది పశ్చాత్తాపంతో కూడినటువంటి దుఃఖంగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించినప్పుడు, ఈవెన్ దో హీ ఈజ్ గాడ్ హిమ్సెల్ఫ్, ఆయన కుమారుడై ఉండి దేవుడై ఉండి కూడా ఆయన బైబిల్ ఏం సెలవుస్తుందంటే జీసస్ వెప్ట్ కదండి. జీసస్ వెప్ట్. వై డిడ్ హ్యావ్ టు డూ దట్? ఆయనకి చేయాల్సిన అవసరం లేదు కదా. సో యేసుక్రీస్తు ప్రభువారు హీఈస్ గాడ్ హిమ్సెల్ఫ్. సో మనిషి కుమారుడైండి దేవుడైండి ఆయన ఏం చేశాడంటే, హెబ్రీలకు రాసిన పత్రిక హీబ్రూస్ చాప్టర్ 5 వర్సెస్ 7-8 మనం చూసినట్లయితే, శరీరధారి అయ్యండి ఎన్నో దినములలో మహారోధముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమ వలన విధేయతను నేర్చుకోనెను. సో ఆయన కుమారుడై ఉండి ఆయన చేసిన ఏంటంటే, కుమారుడై ఉండి కూడా తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను అనే ఇక్కడ గొప్ప విషయాన్ని ఇక్కడ మనకి సెలవిస్తున్నాడు అనమాట. సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారి అండి ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన మహారోదనలతోనూ కన్నీళ్లతోనూ, సో ఇది దైవికమైనటువంటి దుఃఖము, దైవికమైనటువంటి ఇట్స్ ఎ గాడ్లీ మోర్నింగ్. సో దిస్ ఈజ్ వాట్ గాడ్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యూ అండ్ మీ. మనం అందరం కూడా ఎలా కలిగి ఉండాలంటే దైవికమైనటువంటి, మన పాపము నిమిత్తమై మనం నిరంతరము ఆ యొక్క స్టేజ్లో ఉండాలి. కానీ మనం వీ షుడ్ నాట్ క్రై. యాజ్ ఎ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ వీ షుడ్ బి ఎ కాంకరర్స్. వీ షుడ్ నాట్ బి మనము ఎప్పుడు బాధతోనూ దుఃఖంతోనూ మనం సంతోషంగా ఉండాలి. వాక్యం కూడా అదే సెలవుస్తుంది. వీ హ్యావ్ టు బి జాయ్ఫుల్ ఆల్ ద టైమ్. బట్ వన్ థింగ్ వీ నీడ్ టు హ్యావ్ దట్ ఇన్ మైండ్, దట్ కంటిన్యూయస్ దుఃఖం ఎందులో ఉండాలంటే టు గెట్ దట్ సుప్రీం బ్లెస్సెడ్నెస్, ఆ యొక్క నిజమైనటువంటి ఆ యొక్క ఆనందమును, దేవుడిచ్చే ఆనందమును కలిగి ఉండాలంటే మన పాపము నిమిత్తమైనటువంటి ఆ యొక్క బాధ దుఃఖాన్ని మనము కలిగి ఉండాలి. నేను మీ అందరికంటే పెద్ద పాపిని అని చెప్పి స్టేటస్లు పెట్టుకోవటం, లేదంటే నువ్వు ఎవరైనా కలిస్తే నువ్వు తక్కువ పాపం చేస్తూ నేను చేసి చెప్తే అసలు నువ్వు నాకు లెక్కలో కూడా పనిచేయవు. దిస్ ఈజ్ నాట్ బి సంథింగ్ టు బి బోస్ట్. సో నువ్వు ఒకటి అంటే ఐ క్యాన్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. నువ్వు ఒకటి ఇది చేసావు కదా, నువ్వు మొన్న ఫ్రైడే నైట్ నేను 2 చేసినాను. సో దట్స్ నాట్ సంథింగ్ వీ షుడ్ బోస్ట్. సో మనకి పాపము నిమిత్తమైనటువంటి దుఃఖాన్ని మనం కలిగి ఉండాలి. దట్స్ వాట్ గాడ్ ఎక్స్పెక్ట్. టు హ్యావ్ దట్ బ్లెస్సెడ్నెస్, ఆ యొక్క నిజమైనటువంటి మెకారియస్ స్టేట్లోకి మనం వెళ్ళాలంటే దేవుడు కోరేది ఏంటంటే, మనం యాజ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ వీ హ్యావ్ టు బి జాయ్ఫుల్, స్ట్రాంగ్, కాంకరర్స్. బట్ అట్ ది సేమ్ టైమ్ వీ నీడ్ టు హ్యావ్ దట్ ఆ యొక్క పాపము నిమిత్తమైనటువంటి ఆ ఒప్పుకోలు, బాధ, దుఃఖం అనేది మనము కలిగి ఉండాలని ఇక్కడ చెప్తున్నాను అనమాట. సో 2 ఎగ్జాంపుల్ చూసుకొని విల్ గో టు ద నెక్స్ట్ వర్స్. సో ఇక్కడ మనం ఇక దైవికమైనటువంటి దుఃఖమును ఎట్లా ఉన్నదంటే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిలో శిక్షుడైనటువంటి జూడస్ ఇస్కరియోతును మనం చూసినట్లయితే మాథ్యూ చాప్టర్ 27, మత్తయి సువార్త 27వ అధ్యాయము 3-5 వచనాలు. మత్తయి సువార్త. అప్పుడు ఆయన అప్పగించిన యూదా చదవండి. Yes. You see this stage? He's a disciple of Lord Jesus Christ. సో దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి దేవుణ్ణి అప్పగించి ఆయన తెలిసినప్పుడు ఏం చేశాడంటే, he went to that depression state.
హీ వెంట్ టు దట్ స్టేజ్ దట్ వేర్ హీ డజంట్ హ్యావ్ ఎనీ ఆ యొక్క గిల్ట్లోకి వెళ్ళిపోతూ వస్తున్నాడు అనమాట. సో దేవునిని అప్పగించి, సో ఎప్పుడైతే ముందు వచనంలో ఉదయమైనప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని వారు చంపింపాలని ఆలోచన చేసి ఆయన బంధించి తీసుకెళ్ళినప్పుడు హీ సోల్డ్ హిమ్ ఫర్ ఫ్యూ, హీ సోల్డ్ హిమ్ ఫర్ వెరీ ఫ్యూ. ఆ 30 వెండి నాణ్యముల కొరకు వెరీ లిటిల్, ఫర్ వెరీ లిటిల్ హీ గేవ్ ద బిగ్ అండ్ ద సేవియర్ ఆఫ్ దిస్ వరల్డ్. సో గొప్ప దేవాది దేవుని కొన్ని వెండి నాణాల కొరకు అప్పగించి ఏం చేశాడంటే when God, Holy Spirit God, when this happened, ఈ యొక్క విషయాన్ని చూసుకుంటే ఆ యొక్క గిల్ట్ తోటి అతను ఏం చేశాడంటే యూజర్ ఇస్కరియోతు he couldn't handle that. He couldn't handle that the depression that he had in his mind, and what he did was he went and hung himself. ఆ యొక్క ఉరి పెట్టుకొని చనిపోయాడు. ఎప్పుడైతే యేసు ప్రభుని విడిచిపెట్టి ఆయనను అప్పగించి, సో ఆయన శరీరంలో గాయాన్ని రేపుతూ మనము చేసినట్టే మన స్థితి కూడా ఇట్లానే ఉంటుంది. సో కానీ యేసు ప్రభు కోరుకునేది నిన్ను నన్ను ఇది కాదు కోరుకునేది. సో హీ వాంట్స్ అస్ టు కమ్ బ్యాక్ టు హిమ్, రిటర్న్ టు హిమ్, సో దట్ వీ కెన్ హ్యావ్ ఎ బ్లెస్డ్ టైమ్ విత్ హిమ్. కానీ ఇక్కడ చూసినటువంటి యూదా ఇస్కరియోతు ఏంటంటే, ఎప్పుడైతే మనము చూసినట్లయితే పాపములు కోరుకున్నాను అనుకుంటే, సమ్టైమ్స్ ఐ హియర్ ఫ్రమ్ పీపుల్ అవుట్ సైడ్ సే, నేను చేసిన చిట్టా చూస్తే నన్ను ఎవరు రక్షించలేదు బ్రదర్, లేదంటే బ్రో నన్ను అసలు నేను చెప్పింది చేస్తే దేవుడు కాదు కదా, అసలు ఎవ్వరు నాకు ఈ యొక్క విడుదల లేకుండా ఉంటుంది. బట్ ఆ యొక్క స్థితి నుంచి విడిపించగలిగేది కేవలం యేసుక్రీస్తు ప్రభు మాత్రమే అని మనకి వాక్యం సెలవుస్తాను. సో యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క దీని విషయమై మనం చూసినట్లయితే, ఈ యూదా ఇస్కరియోతు అనే ఈ యొక్క శిష్యుడు ఏం చేసిండంటే, సో తను చేసిన దానికి ఆ గిల్ట్ తోటి హీ హ్యాడ్ దట్ ఆ కాన్షియస్లో నుంచి నలిగిపోతూ హీ డి వాంట్ టు కమ్ అవుట్ అండ్ సే లార్డ్ దిస్ ఈజ్ మై స్టేట్, దిస్ ఈజ్ మై పొజిషన్. బట్ వాట్ హీ డిడ్ హీ ఆలోచనలతోటి ఏమైందంటే సతమతం అయిపోయి ఏం చేసినంటే తనను తాను హతం చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అదే మత్తయిలోని 26లో చూసుకున్నట్లయితే 26లో, సో ఇక్కడ కాంట్రాస్ట్గా మనం చూసుకున్నట్లయితే పేతురు యొక్క మన జీవితంలో చూసుకున్నట్లయితే పేతురు ఎన్నిసార్లు, సో యేసుక్రీస్తు ప్రభు ముమ్మారు you'll deny me 3 times అని చెప్పినప్పుడు, ఇక్కడ చూసుకున్నట్లయితే 75వ వచనంలో 75:26 చాప్టర్, కనుక కోడి కూయక మనుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చెను. he had that the repentant cry. ఆ యొక్క సంతాపంతోటి దేవునికి దేవునిని ఎరుగను, దేవునితోటి నడుస్తూ దేవునితోనే మొత్తం అన్నీ తిరుగుతూ కూడా ఏమన్నాడంటే దేవుని ఎరుగను అని నువ్వు చెప్తావు పేతురు అని చెప్పిన విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఏం చేస్తాడంటే దుఃఖపడి సంతాపపడి ఏడుస్తున్నాడంట. సో అండ్ దెన్ వీ కెడ్ సీ దట్ ఆఫ్టర్ దట్ రిపెంటెన్స్ స్టేజ్ పీటర్ డిడ్ సో మెనీ మిరాకల్స్, లైక్ he did to a great extent, like he was used by the Lord in a great way. సో దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటి అని కనుక మనం చూసుకున్నట్లయితే దీని విషయంలో ఈ యొక్క బ్లెస్సెడ్నెస్లోకి మనము కలిగి ఉండాలంటే, నిజమైనటువంటి ధన్యకరమైనటువంటి ఆనందకరమైన స్థితిలో ఉండాలంటే మనము మన పాపం విషయమైన దుఃఖం మాత్రమే, మనము దైవికమైనటువంటి దుఃఖాన్ని మాత్రమే కలిగి ఉండాలి. సో మామూలుగా దుఃఖంతో మనం ఆరంభించటము, లేదంటే దుఃఖంతో దినము ముగించటము, అది కాదు ఇక్కడ దేవుడు మనకు సెలవిచ్చేది. ఇట్స్ సంథింగ్ వెరీ వెరీ డీపర్ మీనింగ్, ఆత్మీయమైనటువంటి విషయాన్ని దేవుడు మనకి సెలవిస్తున్నాడు. మనం 2వ వచనంగా మనం చూసుకున్నట్లయితే, బ్లెస్డ్ ఆర్ ద మీక్ ఫర్ దే విల్ ఇన్హెరిట్ ద ఎర్త్. సాత్వికులు ఎవరంటే, సాత్వికులు ధన్యులు, వారు ఏమవుతారండి, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అనే ఇక్కడ గొప్ప విషయాన్ని మనము చూస్తున్నాం. సో మనము 2 ఎగ్జాంపుల్స్ చూసుకొని మనము ముందుకు వెళ్దాం. సో మీక్నెస్ అనే విషయాన్ని మనం చూసుకున్నట్లయితే, ద వరల్డ్ సేస్ మీక్నెస్ ఈజ్ వీక్నెస్. ఇఫ్ యు ఆర్ మీక్, దట్ మీన్స్ యు ఆర్ వీక్ పర్సన్. సో చాలామంది ఏం చేస్తారంటే, చాలామందికి ఇప్పుడు మనం వర్క్ కల్చర్ కానీ ఏదైనా చూసుకున్నట్లయితే మేనేజర్స్ వాంట్ మీక్ పీపుల్ ఇన్ వరల్డ్ వే, ఎందుకంటే వీక్ పీపుల్ సో దట్ దే కెన్ రూల్. వారు అజమాయిషి చేయొచ్చు మన మీద. సో వరల్డ్ ఏం చెప్తుందంటే మీక్నెస్ ఈజ్ వీక్నెస్, కానీ దేవుడు మనకి సెలవిచ్చినటువంటి సాత్వికమును కలిగి ఉండాలంట. సాత్వికం సంథింగ్ దట్ వీ డోంట్ గెట్ ఇట్ బై అవర్ సెల్ఫ్.
సో మనము పేరు మార్చుకుంటే మనం సాత్విక్ అని పేరు పెట్టుకుందాం రేపటి నుంచి కదండి. సాత్విక్ అని పెట్టుకుంటే మనం సాత్వికం వచ్చేస్తుందా? మీక్నెస్ అని మనము పోనీ మనము క్రిస్మస్ కదా వెళ్ళి ఒక కేజీ ఏమన్నా కొనుక్కుంటే వీ డోంట్ గెట్ దట్. ఇట్స్ నాట్ సంథింగ్ దట్ ఇట్స్ గాడ్స్ గివెన్. సో మనం బైబిల్లో కూడా మనం చూసుకున్నట్లయితే ఎంతో గొప్ప ఆ యొక్క కఠినమైనటువంటి ద ప్రెడీ రఫ్ పీపుల్ అండ్ దే చేంజ్డ్ వెన్ దే ఎన్కౌంటర్డ్ జీసస్ అండ్ దర్ లైఫ్ బికమ్ మీక్. సో ఆ యొక్క సాత్వికాన్ని వారు పొందుకున్నారంటే ఎక్కడి నుంచి పొందుకున్నారంటే దేవుని దగ్గరుండి దేవుని ద్వారా పొందుకున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. స్వాభావికంగా సాత్వికంగా లేకుండా. సో ఈ యొక్క దావీదు కూడా ఏం చెప్తున్నాడంటే దీనులైన వారు ధన్యులు, వారు ఏమంటున్నారంటే భూలోకమును స్వతంత్రించుకుంటారని కూడా ఆ యొక్క వాక్యాన్ని కీర్తనాకారుడు కూడా మనకి సెలవుస్తూ ఉంటారు. సామెతల గ్రంథం చూద్దాం. సామెతలు 16వ అధ్యాయం. Proverbs 16:32. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు, పట్టణం పట్టుకుని వాని కంటే తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. సో ఇక్కడ పరాక్రమశాలి టూ ఆపోజిట్ థింగ్స్ కదండి. టూ ఆపోజిట్ థింగ్స్ని ఇక్కడ గ్రంథకర్త మనకి తెలియజేస్తున్నాడు. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం కలవాడు శ్రేష్ఠుడు, పట్టణమును పట్టుకున్నవాడు అంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. సో అందుకనే కదా ఇప్పుడు నువ్వు రాజ్యం మనము అన్నీ జయించినప్పటికీ కూడా దేవునిలో మనము లేకపోతే ఏముంటుందంటే అంత వ్యర్థమే కదండి. ఇట్స్ ఆల్ వేస్ట్. మనము పట్టణంలో మనం జయించి పట్టణమును స్వాధీనించుకున్న కంటే కూడా తన మనస్సు మీద స్వాధీనపరచుకున్నవాడు శ్రేష్ఠుడు అని ఇక్కడ వాక్యం మనకి సెలవిస్తుంది అనమాట. సో ఆత్మీయమైనటువంటి విషయాన్ని కనుక మనము చూస్తున్నట్లయితే ఆ యొక్క దీర్ఘశాంతమును కలిగి ఉండడానికి, ఆ యొక్క దీనత్వమును కలిగి ఉండడానికి ఏ రకంగా మనం ఉండాలి అని అనుకుంటే ఇక శ్రేష్టమైనటువంటి ఏంటి అనేది ఇక్కడ విషయాన్ని మనం చూసినట్లయితే దీర్ఘశాంతము కలిగి ఉండటము శ్రేష్టమైనటువంటి విషయము. తర్వాత స్వాధీనపరచుకున్నాడు కంటే మనస్సును స్వాధీనపరచుకున్నట శ్రేష్టమైనటువంటిది అని ఇక్కడ మనకి వాక్యం సెలవిస్తుంది అనమాట. సో మనం మొదటి ఎగ్జాంపుల్గా మనం చూసినట్లయితే మోషే యొక్క జీవితాన్ని మనం ఒకసారి చూద్దాం. నంబర్స్ చాప్టర్ 12, సంఖ్యాకాండము 12వ అధ్యాయము మనం సంఖ్యాకాండము 12వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చూసుకుందాం. సో మోషే భూమి మీద వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని ఎవరు చెప్తారండి? అక్కడ సాక్ష్యం ఇస్తారు. వారు అహరోనులు మిరియాములు యొక్క బ్రదర్ అండ్ సిస్టర్స్ ఏమంటున్నారంట, అతనికి విరోధంగా మాట్లాడి వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేత పలికింపలేదా అని చెప్పుకొనగా అప్పుడు ఏమన్నాడంటే he gave a certificate, big certificate that he is సాత్వికమైనటువంటి వారందరిలో, భూమి మీద ఉన్న వారందరిలో మోషే సాత్వికుడు అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. సో మోషే తర్వాత వచనాల్లో కూడా చూసినట్లయితే ఆ యొక్క అనారోగ్యము మిరియామును ముడుతున్నప్పుడు ఏం చేస్తాడంటే 13వ వచనంలో యెహోవా కొరకు ఏంటంటే మోషే ఎలుగెత్తి దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టినట్లుగా మనం చూస్తాం. సో మోషే అంతకుముందు దేవుని యొక్క వాగ్దానాలను చేతపెట్టుకొని కిందకు వస్తున్నప్పుడు ఏంటంటే ఆ యొక్క దేవుని యొక్క ఆజ్ఞలను తీసుకొస్తున్నప్పుడు మోషే యొక్క ఏమి సాత్వికుడు కాదు. మోషే పరిస్థితి చూసినట్లయితే ఐగుప్తులో హీ ఆల్రెడీ కిల్డ్ ఎ పర్సన్ కదండి. ఈజిప్ట్లో ఉన్నప్పుడు తన చంపటం ఆ యొక్క ముందు అధ్యాయాల్లో మనం చూస్తున్నాం. సో ఆ యొక్క ప్రజలు విగ్రహారాధన చేసినప్పుడు ఏంటంటే మోషే ఆ యొక్క రాతి పలకలను పగలగొట్టడం కూడా మనము చూస్తున్నాం అనమాట. స్వభావంగా మోషే మాత్రము సాత్వికుడు కాదు, కానీ దేవుని యొక్క గొప్ప కృప చేత, దేవుని యొక్క ఆ యొక్క మహిమ చేత నడిపింపబడుతున్నప్పుడు వెన్ హీ రిసీవ్ దట్ కాల్ దట్ టు లీడ్ హిస్ పీపుల్,
సో గాడ్ ట్రాన్స్ఫార్మ్డ్ హిస్ లైఫ్. మోషే ఏం చేశాడంటే దేవుడు మోషేని సాత్వికంగా చేసినాడు అనమాట. సో ఈజ్ క్లియర్లీ సేయింగ్ ఇన్ ద బైబుల్ మోషే ఈ యొక్క భూమిలో ఉన్న వారందరిలోనూ సాత్వికుడు. సో స్వభావమైనటువంటి సాత్వికం లేదు. మనం చూసినట్లయితే ఇఫ్ యూ స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్, సో మోషే యొక్క జీవితము తన యొక్క ఎంతో దుర్భరంగా ఉండటం, లేదంటే తనకు వ్యతిరేకంగా కోపముగా ప్రతిదీ చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే దేవుడు తనని మార్చి ఏం చేశాడంటే సాత్వికంగా చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇందాక మనం చూసిన విషయంలో పేతురు జీవితంలో కూడా మనం చూసినట్లయితే, సో when the soldiers took Lord Jesus Christ in the morning to ఆ యొక్క సిలువ మార్గంలోనికి తీసుకెళ్తున్నప్పుడు వాట్ పీటర్ డిడ్, సో పేతురు ఏం చేశాడంటే ఆ చెవిని నరికేసాడు. సో సాత్వికంగా ఉన్న వాళ్ళు అట్లా చేయగలుగుతారా? చేయలేరు కదండి. వీ కాంట్ డూ విత్ అవర్ స్ట్రెంగ్త్. ఆ యొక్క సాత్వికాన్ని మనము పొందుకోలేము. సో మనం పొందుకోలేము. ఎప్పుడైతే when Lord Jesus Christ transformed his life, when he had that repentance, great repentance, and he was able to do that, ఆ యొక్క జీవితాన్ని మార్చినప్పుడు మార్పు పొంది అతను ఎట్లా ఉన్నాడంటే సాత్వికంగా జీవిస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. దట్స్ వై హీ వాజ్ ఏబుల్ టు డూ గ్రేట్ థింగ్స్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఆ యొక్క గొప్ప సేవను పేతురు చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కానీ స్వతహాగా చూసినట్లయితే పేతురు కూడా ఏమాత్రము లేదంటే ఒక వ్యక్తిని చెవి నరికే అంటే చెవిని నరకటం అనేది రాస్తుంది. కానీ సో మేబీ హీ ఎయిమ్డ్ అట్ టు కిల్ దట్ పర్సన్ కదండి. చెవి ఒక్కటే అట్లానే కాకుండా సో హీ మైట్ హ్యావ్ ఎయిమ్ టు జస్ట్ ఫినిష్ దట్ పర్సన్. సో అంత గొప్ప కోపము లేదంటే అంత గొప్ప వ్యతిరేకతను కలిగి ఉన్నట్లుగా మనము ఇక్కడ చూస్తున్నాం అనమాట. సో మనము ఇంకో వ్యక్తిని మనం చూద్దాం. ఈ యొక్క పౌలుని కనుక మనం పౌలు జీవితంలో చూసుకున్నట్లయితే, ఈ యొక్క క్రైస్తవులు అంటే కానీ లేదంటే ఈ యొక్క నార్మల్గా మనం చూసుకున్నట్లయితే ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నారో ఈజ్ ఎనిమీ టు దెమ్. జస్ట్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇఫ్ యూఆర్ ఆన్ ద సైడ్ ఆఫ్ క్రైస్ట్ యూఆర్ ఎనిమీ టు సాల్ కదండి. దేవుణ్ణి ఎరగకముందు ఎప్పుడైతే దేవుని చేత పట్టబడినప్పుడు అండ్ హిజ్ లైఫ్ ట్రాన్స్ఫార్మ్, ఆ యొక్క 180 degrees ఆ యొక్క పూర్తి స్వభావం అనేది మారిపోతూ వస్తుందన్నమాట. సాత్వికంలోనికి ఈ యొక్క హింసించటము, దూషించటము, అందరినీ బాధించటంలో నుంచి పౌలుగా మార్చబడి ఏమాడంటే మొత్తము మారిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క గొప్ప సాత్వికతను కలిగి ఉండటానికి దేవుడు చేసినటువంటి ఆ యొక్క దమస్కు మార్గంలో ముట్టబడినప్పుడు ద హోల్ ట్రాన్స్ఫర్మేషన్ హ్యాస్ హ్యాపెండ్. సో జస్ట్ ఎట్లా అంటే మనం పేజీని మనం చెరిపేస్తే, ఇప్పుడు డిజిటల్ పేజ్ రాసిందంతా ఒక్కసారి తుడిచేస్తే పాపం ఎట్లా పోతుందో, దట్ వే హిస్ లైఫ్ వాస్ చేంజ్డ్. సో ఫిలిప్పీలకు రాసిన పత్రిక అండ్ దెన్ వెన్ పాల్ రోడ్ దిస్ ఎపిసిల్స్, మనము ఆయన జీవితాన్ని కనీసం మనం ఊహించుకోలేము. సో ఈ మనం యొక్క పౌలు రాసినటువంటి పత్రికలు చూస్తుంటే పౌలు ఫస్ట్ నుంచి we expect or we can think that he had a great relationship with God. Like we never can imagine that his past was so brutal అనేది మనం ఎప్పుడు కూడా ఊహించలేము. ఈ పత్రికలు చదువుతుంటే దట్స్ హౌ గాడ్ చేంజ్ హిస్ లైఫ్. ఆకి నిజమైనటువంటి పశ్చాత్తాపను కలిగి ఉండి పౌలు అంటున్నాడంటే, సో పౌలుని ఈ యొక్క శిష్యుల కంటే కూడా పౌలు గొప్ప పత్రికలను ఇక్కడ రాసినట్లుగా, అంటే ఈ దినాన్ని కూడా హీఈస్ ఛాలెంజింగ్ అస్. He's talking about the confidence here that he has. Philippians రాసిన పత్రిక, Philippians chapter 3, verse 3, 4 and 7. ఎస్, థ్యాంక్ యూ. సో 7వ వచనం చూస్తుంటే, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. సో ఏదైతే లాభకరంగా ఉందో, ఇక్కడ 3వ వచనంలో చూసుకుంటే, శరీరమును ఆస్పదముగా చేసుకొనక
దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తునందు అతిశయించబడుచున్న మనమే సున్నతి ఆచరించేవారం కావాలి అని అంటే, నేను శరీరమును ఆస్పదము చేసుకొనవచ్చును, మరి ఎవడైనను శరీరమును ఆస్పదముగా చేసిన ఎడల చేసుకొనదలిచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును. ఐ కెన్ బీ సో మచ్ కాన్ఫిడెంట్ ఇన్ ద ఫ్లెష్. దట్స్ వాట్ హీస్ టాకింగ్ అబౌట్. ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు బోస్ట్, ఐఎమ్ సో అట్ ద సేమ్ టైమ్ హీస్ సేయింగ్ దట్ ఐఎమ్ ద గ్రేటెస్ట్ సిన్నర్, బట్ అట్ ద సేమ్ టైమ్ హీస్ సేయింగ్ దట్ ఐ డోంట్ వాంట్ టు డూ దట్ బికాజ్. సో 7వ వచనంలో చూసుకున్నట్లయితే, నాకు ఏవేవి లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తమై నష్టముగా ఎంచుకుంటుని. మన యొక్క గొప్పతనాన్ని మనము పౌలు ఏం చెప్తారంటే, ఇఫ్ యూఆర్ బోస్టింగ్ అబౌట్ సంథింగ్ దట్ ఇన్ దిస్ వరల్డ్, హీ సేయింగ్ దట్ ఇట్స్ అ లాస్ ఫర్ మీ. హీ సేయింగ్ దట్ దట్స్ నథింగ్ టు డూ విత్ మీ. సో దానిని ఏం చేస్తారంటే లాభకరంగా ఉండెనో అంటే హీ ఆల్రెడీ హ్యాజ్ ఇట్. మనము ఏమి లేకుండా నేది నాకు అసలు ఆస్తి ఏమొద్దు, లేదంటే బంగారం మీద నాకు ఇంట్రెస్ట్ లేదు, మనకి లేనప్పుడు అది చెప్పడం చాలా ఈజీ కదండి. నాకు అసలు గోల్డ్ మీద ఇంట్రెస్ట్ లేదు, నాకు మనీ మీద ఇంట్రెస్ట్ లేదు. బట్ వెన్ యూ హ్యావ్ దట్, వెన్ యూ హ్యావ్ ద పొజిషన్, వెన్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ యూ హ్యాండ్, ఇట్స్ హార్డ్ టు సే. సో క్రీస్తు కొరకు నష్టకరంగా ఎంచుకోవడం అది చాలా కష్టమైనది. సో పౌలు చెప్పే గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక చాప్టర్ 2 verse 7. అయితే ఎస్ సో వారు ఎట్లా ఉన్నారంటే సాధువులు కాదు. ఎప్పుడైతే క్రీస్తును పట్టుకొని వెళ్తున్నప్పుడు సాధువులుగా లేరు, సాధువులు అయి ఉన్నారనమాట. అక్కడ వాళ్ళు ఏంటంటే దేర్ ఒరిజినల్లీ అట్లా స్వాభావికంగా సాధువులైనటువంటి వారు ఏమాత్రం కాదు. కానీ క్రీస్తు కొరకు ఎట్లా ఉన్నారంటే సాధువులమై ఉన్నారు అని ఇక్కడ వాక్యం మనకి సెలవిస్తుంది అనమాట. సో మీరు మాకు బహుప్రియుల ఇంటరి గనుక మీ యందు విశేష ఆపేక్ష గలవారమే, దేవుని సువార్తను మాత్రం కాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి. సువార్తను మటుకు మీకు ఇవ్వము, బట్ యూ కెన్ టేక్ మై లైఫ్. దట్స్ ద స్టేజ్ దట్ పాల్ ఈజ్ ఇన్. సో సువార్తను మటుకు ఏమాత్రం మీరు ముట్టుకోవడానికి వీల్లేదు, కానీ మీరు మా ప్రాణములు తీసుకోవడానికైనా వీఆర్ రెడీ టు డూ దట్. సో నార్మల్ మనము ఒక మామూలు పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి అట్లా చెప్పగలుగుతాడా? వీ క్యాంట్ సే దాట్. సో ఓన్లీ ద మీక్నెస్ దట్ హీ రిసీవ్డ్ ఫ్రమ్ గాడ్, ఆ యొక్క దేవుని యొక్క సాత్వికమును పొందుకున్నప్పుడు మాత్రమే మేము ఏమంటున్నాంటే సువార్త గురించి కాబట్టి ఏదైనా తీసుకోండి, మా ప్రాణములైనా తీసుకోండి, సువార్తకు ఆటంకపరచకుండా ఉండండి. సో సాధువులమై మేము జీవిస్తున్నాము. ఈ యొక్క కొద్దిపాటి దిస్ ఈజ్ ఆల్ టెంపరీ. ఈ యొక్క నొప్పి, ఈ యొక్క బాధ అనే కలిగేదంతా కూడా ఏంటంటే ఈ యొక్క కొద్దిపాటి దాని గురించి మనం ఏమాత్రం బాధపడకుండా ఈ యొక్క దుఃఖాన్ని మనము భరిస్తున్నాము కానీ అనేసి మనం అనుకున్నట్లయితే అది దేని కొరకంటే ఆ యొక్క గొప్ప మహిమ కొరకు. టు హ్యావ్ దట్ సుప్రీం బ్లెస్సెడ్నెస్, ఆ యొక్క నిరంతరమైనటువంటి నిత్యమైనటువంటి ఆ యొక్క దేవుడు కలిగించినటువంటి ఆనందంలో మనము పాలు పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు అనమాట. సో అందుకని పౌలు రాసినప్పుడు ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్లో కూడా ఏం రాశాడండి? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. ఆత్మఫలం ఏమనగా ఎట్లా ఉండాలండి? సాత్వికం కావాలి. అసలు ఆ ముందు జీవితంలో చూస్తే మనం అసలు ఇట్లాంటి మాట వాడగలుగుతాడని మనం గమనించగలుగుతామా? నో, we cannot even think if you look at previous life. So when he got stuck with it, he encountered Lord Jesus Christ, his life transformed totally. సో ఆ యొక్క సాత్వికమును కలిగి ఉండాలని, ఆత్మ ఫలముగా కలిగి ఉండాలని ఇక్కడ పౌలు భక్తుడు మనకి సెలవిస్తూ ఉంటున్నాడు అనమాట. సో మనం గమనించాల్సిన విషయం అంటే ఇక సాత్వికమును మనము ఎట్లా పొందుకోవాలి? ఇక సాత్వికమును మనం ఎలా పొందుకోవాలంటే మనం మాట్లాడుకున్న రీతిగా మనము కొనలేము, దాన్ని ఎక్కడ కూడా వెలపెట్టి కొనలేనటువంటి సాత్వికంగా ఉన్నది.
ఈ యొక్క మీక్నెస్ని వీ కెనాట్ బై ఇన్ ద మార్కెట్ ప్లేస్ డియర్ ఫ్రెండ్స్. సో అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారంటే మత్తయి సువార్త 11వ అధ్యాయము మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. ఎస్. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. సో నేను సాత్వికుడను, సాత్వికుడను దీన మనసు కలవాడను. సో మనం ఎవ్వరం ఈ లోకంలో ఎవ్వరు కూడా ఆ మాట చెప్పలేని స్థితి. అతి దేవుడు ఆ యొక్క మోషే జీవితాన్ని మార్చినప్పుడు ఏం చెప్పినాడంటే భూమి అంతట్లో మోషే సాత్వికుడు అని చెప్తున్నాడు. నేను సాత్వికుడని యేసుక్రీస్తు ప్రభువారు ఈజ్ రిమైండింగ్ అస్ దిస్ మార్నింగ్ అగైన్. సో లెర్న్ ఫ్రమ్ మీ ద మీక్నెస్. సో నేను సాత్వికుడను కాబట్టి సాత్వికత నేర్చుకుంటే you can conquer the world. If you want to do it in a different way, if you want to do in a negative way, లేదంటే మన తెలివితేటలతో, లేదంటే మనము కొద్దిసేపటికి మాత్రమే, కొంతకాలం మట్టుకు మాత్రమే మనం ఏదైనా సాధించగలం. కానీ నిరంతరము దేవునితోటి జీవించాలంటే, ఈ భూమిలో ఉన్నంతకాలము జీవిస్తూ ఆ దేవుని చేరుకోవాలంటే, సో యేసుక్రీస్తు ప్రభువారికి మనం గుర్తు చేసినట్టే నేను సాత్వికుడను దీన మనస్సు కలవాడను. సో if you're here this morning trying everything on your own, if you're carrying so much burden, ఎనలేని గొప్ప పాప భారాన్ని, లేదంటే if you're carrying that so much guilt in your life, and if you're carrying that unshareable or unthinkable or something that you can't even comprehend, like where's my situation, Lord is inviting you this morning. He's inviting to repent. He's asking you to come back to him. So that what he's saying is that he'll give you rest. ముందు వచనంలో మనం చూసుకున్నట్లయితే, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నాను. When Lord Jesus Christ was preaching in those days, everybody tried to mock at him, make fun of him, everything. But he never shaken, because he knows what he was doing. He exactly knows the business. He exactly knows the work that has put on his shoulders when he came to this world. So when the world is against him, he is moving forward with the thoughts that he's put in front of the people. So అందుకనే ఏం చెప్తున్నాడంటే, అందుకనే వారు అందరూ later they said, Rabbi, బోధకుడా అని యేసుక్రీస్తు ప్రభువారిని అంటున్నారు అనమాట. And he can say with that great confidence that I am meek and learn from me. నేను సాత్వికుడను, come and learn from me. No one else can say that in this world. సో యేసుక్రీస్తు ప్రభువారు మనకి చెప్తున్న విషయం ఏంటంటే, that this morning, like మనకు కావాల్సినటువంటి ఆ యొక్క పశ్చాత్తాపమైనటువంటి ఆ యొక్క దుఃఖాన్ని మనము కలిగి ఉండాలని, అట్ ద సేమ్ టైం సో మనము ఆ యొక్క మీక్నెస్లో మనం ఉండాలంటే వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆ యొక్క నిజమైనటువంటి స్వాభావికంగా న్యాచురల్లీ లేనటువంటి సాత్వికాన్ని మనం పొందుకొని యేసుక్రీస్తు ప్రభు ద్వారా, బికాజ్ హీఈస్ ఎగ్జాంపుల్. హీఈస్ నాట్ జస్ట్ సెయింగ్ ఓకే అక్కడ కోర్టులో ఉంది మీరు చూసుకోవడానికి. హీ సెడ్ కమ్ అండ్ లెర్న్ ఫ్రమ్ మీ, జస్ట్ లెర్న్ ఫ్రమ్ మీ, బికాజ్ ఐఎమ్ ద ఎగ్జాంపుల్. సో నిజమైనటువంటి మాదిరికరమైనటువంటి జీవితాన్ని ప్రభువారు మనకి ముందు ఉంచినారన్నమాట. సో మనం ప్రార్థనలోనికి వెళ్దాం. as we come to the conclusion, let's ask God. Let's ask God that I want to have that blessedness. ఆ యొక్క నిజమైనటువంటి పశ్చాత్తాపంలో కలిగినటువంటి కూడినటువంటి దుఃఖంతో సో దేవుని సన్నిధానానికి వస్తున్నట్లయితే he transformed the lives of people. He changes everything, totally. We can't even imagine how our previous life would be. But if you turn to him fully, మనం ఇట్లా హాఫ్ అండ్ హాఫ్లా కాకుండా నిజముగా దేవుని వైపు తిరిగినప్పుడు ఎట్లా ఉంటుందంటే he gives that ఆ యొక్క గొప్ప స్థితిలోనికి, ఆ యొక్క బ్లెస్సెడ్ స్టేట్, ఆ యొక్క నిజమైనటువంటి ధన్యకరమైన స్థితిలోనికి మనము ఉండాలని ఇక్కడ ప్రభువారు కోరుకున్నాడంట.